అయినా కూడా ఐశ్వర్య తోటి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు అనమాట. ఈ విషయం తెలిసిన ఐశ్వర్య వాళ్ళ మదర్ కి డబ్బు మీద మోహంతో ఏమనేది కాదనమాట ఐశ్వర్యకి. అలాగే కొన్నాళ్ళు గడిచాక ఐశ్వర్యకి పెళ్లి సంబంధం వస్తుంది అనమాట తేజేశ్వర్ నుంచి. తేజేశ్వర్ ఐశ్వర్యని ఇష్టపడడంతో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న 4 నెలల తర్వాత స్టిల్ ఐశ్వర్య ఆ తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 4000 కాల్స్ రికార్డ్ లో ఉంటాయి ఫోన్ లోని. ఇదంతా తెలిసిన మన తేజేశ్వరరావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే మోసం చేస్తున్నావా అని అడిగేసరికి రోజు గొడవలు అయ్యేవి ఇదే విషయం మీద. ఇలా ఐశ్వర్య తేజేశ్వర్ ఇద్దరు గొడవలు పడుతూ వన్ ఫైన్ డే ఐశ్వర్య పుట్టింటికి వెళ్ళిపోద్ది అనమాట. పుట్టింటికి వెళ్ళిపోయిన ఐశ్వర్య వాళ్ళ అమ్మ సుజాత తోటి ఈ అక్రమ సంబంధం గురించి మా ఆయనకి తెలిసిపోయిందని చెప్పేసి మొత్తం డీటెయిల్ గా చెప్తాది అనమాట. అప్పుడే తిరుమలరావు కూడా ఎంట్రీ అవుతాడు ఆ ప్లాన్ లో. వీళ్ళు ముగ్గురు కలిసి అంటే సుజాత, తిరుమలరావు, ఐశ్వర్య వీళ్ళ ముగ్గురు కలిసి ఎలా అయినా సరే తేజేశ్వర్ ని ఖతం చేసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారనమాట. ఇక్కడ మన తేజేశ్వర్ పుట్టింటికి వెళ్ళిపోయిన ఐశ్వర్య మీద